దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరి ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మీరు వాక్య సందేశాలు వీక్షించండి, దీవెనలు పొందండి. మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనమును మరి ఈరోజు మన ధ్యానాంశంగా మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి మీరు కూడా మరి మీ పరిశుద్ధ గ్రంథాలు దగ్గర పెట్టుకోండి. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, యొక్క సమయంలో నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా ఎందరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. చెప్తున్న నన్ను కూడా ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించి నీవు నాతో మాట్లాడమని, నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే మాట్లాడమని వేడుకుంటూ నన్ను మరుగుపరిచి యేసు నామములో నీ బలమైన వాక్కును వెగజల్లమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, యొక్క సమయంలో మనం చూసినటువంటి వాక్యాన్ని ఒకసారి చదువుదాం. యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గమును కదండి, మార్గం అనలేదండి అక్కడ, మార్గమును అంటే దేవుడు ఒక మార్గముగా మనకున్నాడు. నేనే సత్యమును, ఆయనే సత్యమై ఉన్నాడు. నేనే జీవమును, నేనే జీవమును అని అంటా ఉన్నాడు ఇక్కడ. ఈ సమయంలో మీరు గమనిస్తే నేనే మార్గము, మార్గము చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము, కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఉత్తముడని యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. ఇటు గమనిస్తే దేవుడు ఉత్తముడై ఉన్నాడు, ఆయన యథార్థవంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజున మార్గము, ఈరోజు ఎన్నో మార్గాలు ఉన్నాయండి ఈ లోకంలో కదా. చెడిపోవడానికైనా ఎన్నో మార్గాలు ఉన్నాయి, బాగుపడడానికైనా ఎన్నో మార్గములు ఉన్నాయి. కానీ మీరు గమనిస్తే మన దేవుడు మంచి మార్గమును చూపించేవాడు ఆయన. హల్లెలూయా. శ్రేష్టమైన మార్గమును చూపించేవాడు, సరళమైన మార్గమును చూపించేవాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేనిని బట్టి అయినా సరే నువ్వు ఆగిపోయి ఉన్నావేమో, ప్రభుని అడుగు. ప్రభువా నాకు మార్గము బోధించు, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు నీ కృప చూపించు అని మనం అడిగితే ప్రభు నీకు మార్గమును ఉపదేశిస్తాడు. ఆయన మార్గము గురించి నీకు తెలియపరుస్తాడు ఆయన. ప్రతి దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దేవుని మార్గం నడిస్తే ఎన్నో మేలులు మనం పొందుకోవచ్చండి. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఊహకు మించిన కార్యాలు మన జీవితంలో దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుని మార్గం నడవడం అంటే సులువైనదా అండి? కాదు కదా. చాలా అంటే చాలా కష్టమైనది. చూడండి, ఈరోజు దేవుని మార్గంలో నడవడం అంటే ఎంత కష్టం అంటే, ఉదాహరణకి మనం బైబిల్ బ్యాగ్ వేసుకొని చర్చికి వెళ్తూ ఉన్నారనుకోండి విశ్వాసులు కదా, దారిని పోయి వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు కదా. ఏమని ఎగతాళి చేస్తారండి? అబ్బా భక్తురాలు చూడరా దిగొచ్చేసింది, భక్తురాలు చూడరా ఇంటి దగ్గర ఏమో భర్తను కొడతా ఉంటుంది, తిడుతూ ఉంటుంది, నోరేసుకుని అరుస్తూ ఉంటుంది, అత్తయ్య మీద మామయ్య మీద అరుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడేమో చూడరా ఎంత భక్తిగా పోతూ ఉందో కదా. మనుషులు ఎంతోమంది నిజంగా మనల్ని అనడానికి చాలా సిద్ధంగా ఉంటారండి. మనల్ని అవమానపరచడానికి, మనల్ని కించపరచడానికి, మనకు బాధ పుట్టించడానికి చాలా అంటే చాలా ముందుగా ఉంటారు. ప్రతి దేవుని పిల్లలారా, ఆయన మార్గంలో నడిస్తే గిన ఈ లోకంలో నీకు అన్నీ పోవచ్చు, అందరూ వెళ్ళిపోతారండి. దేవుని నమ్ముకుంటే నీకు మిగిలేది దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఈరోజు ఈ లోకంలో నువ్వు ఎంతమందిని ఆశ్రయించినా, ఎంతమందిని నువ్వు ప్రేమించినా ఒకానొక సమయంలో వాళ్ళు ఏమైపోతారంటే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు.
ఈ లోకము అశాశ్వతమైనది. హల్లెలూయా. ఈ లోకము అశాశ్వతమైనది. దేవుని పిల్లరా, దేవుని ప్రేమ శాశ్వతమైనది. కాబట్టి దేవుడే మనకు మార్గము కదా. ఆయన తప్ప మనకు వేరొక దారి లేదు, ఇంకొక దారి లేదు మనకు. ఆయన దారిలో నడిస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం, గమ్యానికి మనం చేరుకుంటాం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అందరికీ ఆశ ఉంటుంది కదండి, పరలోక రాజ్యానికి వెళ్ళాలని, దేవునితో ఉండాలని, ఆయనతో సమయం గడపాలని. మరి అందరికి కూడా ఆశ ఉంటుంది కదండి. కాబట్టి చూడండి, 4వ వచనం చూస్తే, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలు నాకు తేటపరచుము. ఈ రీతిగా అడగాల ప్రభువుని, ప్రభువా నాకు నీ మార్గములు తెలియపరచు నాయనా, నీ మార్గము నాకు తెలియజేయి ప్రభువా, నీ త్రోవలు నాకు తేటపరచు ప్రభువా అని మనం అడిగితే దేవుడు ఎందుకు చేయడండి? మనం ఈరోజు ఏమడుగుతున్నాం ప్రభుని? ఆయన మార్గం నడవడం మానేసి, ఆయన చూపించిన దారిలో నడవడం మానేసి, మన ఇష్టానుసరమైన దారిలో మనం నడుచుకుంటూ, మన ఇష్టానుసరమైన మార్గంలో మనం నడుచుకుంటూ పోతా ఉన్నామా లేదా అండి? మీరే చెప్పండి. ఈరోజు మనందరం మన దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నామా? దేవుని ప్రణాళికను మనం నెరవేరుస్తూ ఉన్నామా? ఆలోచన చేద్దాం. యేసయ్య ఏం చెప్తాడో తెలుసా? అన్నిటిని విడిచిపెట్టి శ్రేష్టమైన మార్గం నడవండి, మంచి వారిగా ఉండండి. ఇప్పుడు ఈ లోకంలో భక్తి చేసే వాళ్ళందరూ పరలోకానికి పోరండి బాబు. ఈ లోకంలో ఎవరే కానీ ప్రభువా ప్రభువా అని అనేకులు పిలుస్తూ ఉంటారు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేది కొంతమందే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చాలా దీర్ఘంగా మనం ఆలోచన చేద్దాం. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని పిల్లలారా, ప్రభుని అడగండి, ప్రభు నాకు నీ మార్గం తెలియచేయి, నేను ఎలాగ బ్రతకాలి, నేను ఎలాగ ఈ లోకంలో జీవించాలి, ఎలాగ నా జీవితాన్ని ముందు కొనసాగించాలని ప్రభుని అడగండి. అప్పుడు దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, మీకు మంచి సలహా చెప్తాడు. ఇరుకులో ఉన్నావేమో, సమస్యల్లో ఉన్నావేమో, కష్ట నష్టాల్లో ఉన్నావేమో, వ్యాధి బాధల్లో ఉన్నావేమో, నువ్వే స్థితులైనా ఉండొచ్చు, ఎటువంటి పరిస్థితులైనా నువ్వు ఉండొచ్చు. మోకాల్లోంగి ప్రభువా నాకు మార్గము చూపించయ్యా, నాకు మార్గము చూపించు దేవా అని నువ్వు అడిగితే దేవుడు నీకు ఊహించలేని సలహా నీకు ఇస్తాడు. దేవుడు అన్నాడు, నేను చూపించే మార్గంలో నడుస్తున్నావా, లేదంటే మనుషులు చూపించే మార్గంలో నడుస్తున్నావా? మనుషులు చూపించే మార్గం ఎలాగుంటాయో తెలుసా? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు నీ చేయిని ఎవడు కూడా పట్టుకుంటాడా అండి? ఎవరైనా ఎవరు కూడా పట్టుకోరండి. ప్రతి దేవుని పిల్లలారా, నీ మార్గము కేవలం దేవునికి తెలుసు. ముందుగా మెట్టగా ఉన్న మార్గం ఉందేమో, కంపతో నిన్నటువంటి మార్గం ఉందేమో, గచ్చుతో నిన్నటువంటి మార్గం ఉందేమో, శ్రమల గుండా మార్గం ఉందేమో, అవమానాలు, వేదనలు అన్నీ దేవునికి తెలుసు అండి. రాబోయేవన్నీ దేవునికి తెలుసు. అవన్నీ నీకు తప్పించబడాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే నువ్వు దేవునితో పాటు ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని చిత్తంలో నువ్వు ఉండాలా. అప్పుడే నువ్వు బలపరచబడతావు. చూడండి ఒకసారి అదే కీర్తన గ్రంథంలోనే 37వ అధ్యాయము మరి 5వ వచనాన్ని కూడా చూస్తే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఏం చేయాలంటండి? మన మార్గము దేవునికి అప్పగించాలా లేదా అండి? చెప్పండి. అప్పగించాలి కదా. అప్పగించావా? మరి నీ మార్గము దేవునికి అప్పగించావా? మరి ఇక్కడ కల్లూరు గ్రామంలో, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మరి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడా జరుగుతూ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన అందరికీ ఇక్కడే మేము భోజనాలు కూడా మరి ఏర్పాటు చేస్తూ ఉంటాం. అయితే ఒకరోజు ఒక సహోదరు నాతో అనింది, అన్నయ్య నేను దేవునికి అప్పగించుకోవాలనుకుంటున్నాను, ఎలా? నేను చెప్పాను, నువ్వు దేవునికి అప్పగించుకోవాలని ఆశ నీకుంటే మోకాళ్ళు వేసి, ప్రభువా నేను నీకు అప్పగించుకుంటాను ప్రభువా, ఇదిగో దేవా నా జీవితం అని ప్రభు దగ్గర సాగిలపడి ప్రభుకి నీ జీవితం అప్పగించేసుకో. తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? అద్భుతంగా ఉంటుందమ్మా నీ జీవితం. నువ్వు మనుషులు పట్టే జాలరుగా దేవుని నిన్ను చేస్తాడు, అనేక మందికి దీవెనకరంగా దేవుని నిన్ను చేస్తాడు. చాలా చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలామంది వస్తారండి, దగ్గర ఒక 1000-2000 మంది దాకా వస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం. అనేక మంది దీవించబడుతూ ఉంటారు, లైవ్ ద్వారా, టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా. మీరు కూడా రండి, ఒకవేళ మీ దగ్గరలో ఉంటే. మరి ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన చేస్తారండి కుటుంబంగా. అనేక మంది రోగులు బాగుపడుతూ ఉన్నారు, అనేక మంది గర్భఫలం లేని వారికి గర్భఫలం దేవుడు ఇస్తూ ఉన్నాడు. అనేకమైన ఆశ్చర్య కార్యాలు, దయాలు పట్టిన వారికి దయాల నుంచి విడుదల. క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీకి అయితే ఇటీవల కాలం ఇక్కడ అప్పసం తమలపాకులు వేసుకొని ఇక్కడంతా కూడా తనకి నోటి క్యాన్సర్ వచ్చింది.
అయితే నేను ప్రార్థన చేస్తే డాక్టర్ అన్నాడంట, అమ్మ ఇదంతా తీసేయాలి, నీకు ఇంక ఇదేం ఉండదు, ఇటు సైడ్ నీకు క్యాన్సర్ వచ్చేసాయి, గడ్డలు వచ్చేసాయి. నేను నూనె పోసి ప్రార్థన చేశాను, ప్రభా నీకు అసాధ్యమైంది ఏది లేదు, సహాయం చేయి ప్రభా. ఇలా చేయబెట్టి ప్రార్థన చేశాను. ఆమె 2-3 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది. స్మాల్ ఆపరేషన్ చేశారు, గడ్డను తీసేశారు. అయితే ఆమె బుగ్గలు మళ్ళీ ఇప్పుడు చూస్తే ఎంత మామూలుగా వచ్చేసాయంటే అంత మామూలుగా వచ్చేసాయి. ఆమె సాక్ష్యం కూడా చెప్పింది దేవుని మందిరంలో. చూసారా, దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడు. ఆయనకు నువ్వు అప్పగించుకోవాలా. నేనైతే దేవునికి అప్పగించుకున్నాను. దాదాపుగా 8 సంవత్సరాల నుంచి దేవుని సేవలో బహుబలంగా వాడబడుతూ మరి కొన్ని లక్షల మందికి దీవెనకరంగా ఈ పరిచర్యను మేము కొనసాగించగలుగుతున్నామంటే ఇది నా శక్తి చేత కాదు, నేను దేవునికి అప్పగించుకున్నాను. దేవుడు నా కార్యం ఏం చేస్తున్నాడు, నెరవేరుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా దేవునికి అప్పగించుకున్నట్లయితే, నీ మార్గంలో దేవునికి అప్పగించుకున్నట్లయితే, నీ బ్రతుకును దేవునికి అప్పగించినట్లయితే, నీ కుటుంబము దేవునికి అప్పగించబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ కార్యములను నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మండి, నమ్ముకొనుము, ఆయననే నమ్ముకోండి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని పిల్లలారా, చూడండి ఒకసారి 119వ కీర్తన. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దేవుడు అద్భుతమైన మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రద్ధగా విని అటు ఇటు ఎవరు తిరగకుండా మరి ఈ సమయంలో, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారని నేను ఆశపడతాను. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 3వ వచనాన్ని మరి మనం చదువుదాం. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మార్గం నడిచేవారు ఏ పాపము చేయరండి. చేస్తారా? దేవుని మార్గం నడిచేవారు ఎప్పటికీ పాపము చేయరు. చేస్తారండి? మనిషి చూడండి, మనిషి మీద ఆధారపడుతూ ఉంటాడు, మనిషిని ప్రేమిస్తూ ఉంటాడు, అవునా కదండి? కాబట్టి నువ్వు పాపము చేయవు. దేవుణ్ణి నమ్ముకుంటే మనిషి ఎప్పటికీ పాపం చేయడండి. త్రాగడు, వ్యసనాలు చేయడు, వ్యభిచారం చేయడు, దొంగతనం చేయడు, మోసం చేయడు, వేరేవేవి కూడా మరి మనుషుడు చేయడు. ఎందుకంటే మనము దేవుని మార్గంలో అన్న భయం ఉంటుందండి. మన మనసాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. నువ్వు పాపం చేస్తూ ఉన్నావు, పాపము చేయొద్దు. నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు, నువ్వు తప్పు చేయొద్దు అని మన మనసు మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే గద్దిస్తూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నావా? ఆయన మార్గంలో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు నిన్ను దీవించునుగాక. మరొకసారి చూడండి, ఇంకా కొంచెం కిందికి వస్తాము. మరి 37వ వచనం చూడండి ఒకసారి, అదే అధ్యాయంలోనే 119వ కీర్తన మరి 37వ వచనాన్ని కూడా చదువుదాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేయుము, నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైన వాటిని చూడకుండా, హల్లెలూయా, వ్యర్థమైన వాటిని చూడకుండా. కానీ మీరు మాత్రం ఎంత ధన్యులంటే మందిరంలో వాక్యం వింటున్నారు, మళ్ళీ మీరు రెగ్యులర్గా మీ ప్రార్థనకు పోతూ ఉన్నారు, మరి అలాగే ఇట్లా టీవీలో కూడా దేవుని వాక్యాలు వింటూ ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత దేవుడు మీకు ఇచ్చాడు. కానీ ఈరోజు మనుషులు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి వ్యర్థమైన వాటిని చూస్తూ వారి జీవితాలు వారు ఏం చేసుకుంటున్నారంటే పాడు చేసుకుంటూ ఉన్నారు. దేహమునకు దీపము నీ కన్నే గనుక దానిని తేటగా ఉండనిమ్ము. నీ కన్ను తేటగా ఉంటే నీ జీవితం అంతా నిజంగా తేటగా ఉంటుందండి. నీ దేహం అంతా తేటగా ఉంటుందండి. మొహం చూపు చూస్తున్నావేమో, జాగ్రత్త. నీ పొరుగు వారి భార్యను ఆశిస్తున్నావేమో, జాగ్రత్త. నీ పొరుగు వారి భర్తను ఆశిస్తున్నావేమో, జాగ్రత్త. నీ పొరుగు వారి పిల్లలను ఆశిస్తున్నారేమో, జాగ్రత్త. డబ్బును ఆశిస్తున్నావేమో, జాగ్రత్త. ధనాపేక్ష అన్నిటికీ, కీడుకు అన్నిటికీ మూలం అదే ధనాపేక్ష. ఈరోజు మనుషుడు అందలం ఎక్కాలని కదా, ఒకరిని కొట్టాలని కదా, ఒకరిని కొట్టి పైకి రావాలని, ఒక స్థితికి రావాలని ఎంతోమంది నేను మోసం చేయడానికనే సిద్ధపడతాడండి మనిషి. అది కాదు దేవుని మార్గం. దేవుని మార్గం అట్లా చెప్పదండి. దేవుడు ఏం చెప్తాడంటే కష్టపడి సంపాదించుకునే తిను, కష్టపడిన దాంతోనే సంతోషంగా ఉండు. చాలామంది అంటారు, ఏవండి నాకు నిద్రే పట్టట్లేదండి. ధనాపేక్ష తీసేయి, నీకు నిద్ర ఎందుకు రాదు నేను చూస్తా కదా, రేపు ఏం చేయాలో, ఎల్లుండి ఏం చేయాలో కదా కదా అవునా కదండి. అక్కడికి పోతే ఎంత డబ్బు వస్తుందో, ఇక్కడికి పోతే ఎంత డబ్బు వస్తుందో కదండి. చాలామంది ధనాపేక్ష, ఒకరిని మోసం చేసి డబ్బు కూడబెట్టుకోవడం కాదా అది. నీకు ఎలా నిద్ర వస్తుంది? నీ ఎముకలు కుళ్ళిపోతాయి, జాగ్రత్త. మనశ్శాంతి లేకుండా పోతుంది, జాగ్రత్త. నెమ్మది లేకుండా పోతుంది, జాగ్రత్త. శత్రువులు వస్తారు, జాగ్రత్త. ధనాపేక్ష కీడన్నిటికీ మూలం. అక్కడ జ్ఞాపకం చేసుకో. దేవుడు చూపించే మార్గము సత్యమైన మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 86వ అధ్యాయం
కీర్తన గ్రంథము 86వ అధ్యాయము మరి 11వ వచనం మనం చూస్తే, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమును ఏకదృష్టి కలుగు చేయము. నీ సత్యమును అనుసరించి. మన దేవుడు సత్యస్వరూపై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు సత్యస్వరూపై ఉన్నాడు. ప్రతి దేవుని పిల్లలారా, మరి సత్యం అనుసరించి నడుస్తూ ఉన్నావా? సత్యంలో నువ్వు ఉన్నావా? అసత్యంలో ఉన్నావా? ఆలోచన చేయి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తానండి, మా చర్చిలో మా సంఘం సభ్యులకు కానీ శుక్రవారం బయట ఊర్ల నుంచి వచ్చేవారు అందరికీ నేను ఒక మాట చెప్తాను, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్తానండి? సత్యమే మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. ఎవరైతే సత్యాన్ని పట్టుకుంటారో చరిత్రలో పడిపోయినట్టు లేదండి. సత్యమును ఆధారం చేసుకోవాలి, సత్యమును నమ్మాలి, సత్యముకు తల వంచాల్సిందే. సత్యమును మనం అంగీకరించి మనం పాటించాలా, సత్యంలో మనం నడవాలా. అప్పుడే నువ్వు బ్రతుకుతావు, అప్పుడే నీకు ఆరోగ్యము, అప్పుడే నీకు శక్తి, బలం అన్నీ దొరుకుతాయి. నువ్వు ఈ లోకంలో మంచితనం లేకుండా దేవుని యందు భక్తిహీనత కలిగి ఉన్నావేమో, జాగ్రత్త, దేవుడు నీకు దూరస్తుగా ఉంటాడు. భక్తిహీనులకు నేను దూరస్తుడనని వాక్యంలో ఉంది. కాబట్టి జాగ్రత్త. నువ్వు దేవునికి భక్తుడిగా ఉండాలని ఆశపడుతున్నా, దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నా, దేవునికి ఇష్టడుగా ఉండాలని నేను ఆశపడతా ఉన్నా. ప్రతి దేవుని పిల్లలారా, మీరు కూడా ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. దేవుని నామానికి మహిమకరంగా మీ జీవితాలు ఉండాలి. ప్రతి దేవుని పిల్లలారా, మరి దేవుడు చూపించిన మార్గంలో నడవండి, అప్పుడు మీకు జీవం వస్తుంది. హల్లెలూయా. చూడండి ఒక మాట, యోబు గ్రంథము 33వ అధ్యాయం, యోబు 33వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, 28వ వచనం, కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది. కూపములో దిగిపోకుండా నీకేం పెడుతున్నాడు? ఆయన ప్రాణమునిస్తా ఉన్నాడు. కూపంలో దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించాడు. మన ప్రాణమును విమోచించిన దేవుడు. ఒకప్పుడు నేను కూడా పాపినే, ఒకప్పుడు మనందరం కూడా తల్లి గర్భం రూపించబడక మునిపే, పిండముగా ఉన్నప్పుడే మనం ఎలాగున్నామండి? పాపులుగా ఉన్నాం. అయితే దేవుడు ఆ సమయంలోనే నువ్వు చేసే పాపాలకు, అతిక్రమాలకు అన్నిటికీ ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి, మనుష్య రీతిగా వచ్చి, దిగంబరుడిగా వచ్చి, పశువుల పాకలో జన్మించి తను తగ్గించుకొని సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఈ లోకానికి వచ్చి నీకోసం ప్రాణం పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకంటే నేను విమోచించడానికి, నీకు జీవమునివ్వడానికి. హల్లెలూయా. యేసు చెప్పిన నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ఆయన మార్గం నడవండి, ఆయన చూపించిన సత్యంలో నడవండి, ఆయన చూపించిన సత్యంలో నడవండి, ఆయన ఇచ్చే జీవంను అనుభవించండి. వెలుగులో ఉండండి, సమాధానం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, సహవాసం కలిగి ఉండండి, సంఘముతో ఉండండి, సేవకునితో ఉండండి. ఈరోజు చాలామంది మందిరాలకు మానేసుకుంటూ ఉన్నారు. కేవలం ఫోన్లు పోతూ ఉంటాయి, లేదంటే యూట్యూబ్ చూస్తూ ఉంటారు, లేదంటే వాట్సాప్లో మెసేజ్లు పెడతా ఉంటారు. పాస్టర్ గారు ఇదే ఈ సమస్య ఉంది, పాస్టర్ గారు ప్రార్థన చేయండి కదా. అవునా కాదా అండి? చాలామంది ఇట్లా మెసేజ్లు పెడతా ఉంటారండి. చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి కూడా వీళ్ళకి ఏం లేదండి, సమయం లేదు. కానీ వీళ్ళకి ఏం కావాలా? జీవము కావాలా. ఈరోజు దేవుడు నీకు జీవం ఇవ్వాలంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. వాక్యాలు క్లారిటీగా దేవుడు రాశాడండి. మేము కేవలం ప్రార్థన చేసే వాళ్ళమే, కానీ నీ విశ్వాసాన్ని బట్టి నీకేం దొరుకుతుంది? స్వస్థత దొరుకుతుంది, జీవము దొరుకుతుంది. కాబట్టి దేవుడిచ్చే జీవము నీకు కావాలంటే ప్రభు దగ్గరికి రా, ప్రభు సన్నిధిలో ఉండు, ప్రభుతో ఉండు, ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని పిల్లలారా, దేవుడు మీ జీవితంలో ఇది మొదలుకొని మేలు చేయాలని ఆశపడతా ఉన్నాడు, సమృద్ధితో నింపాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని మార్గం నడుస్తావా? దేవునితో ఉండాలని ఆశపడతా ఉన్నావా? దేవునితో బ్రతకాలని ఆశపడుతున్నావా? అయితే దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడకు తండ్రి నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం. ఎందరైతే ప్రభా మరి వాళ్ళ కూడా మొరపెట్టుకుంటున్నారేమో, అవస్థతలు ఉన్నాయేమో, బాధలు ఉన్నాయేమో, వారికి ఉత్తరము దయచి ప్రభా, జవాబు దయచి ప్రభా, సమృద్ధులకు నడిపించు ప్రభా, దీవెనకరంగా వారిని చేయి ప్రభా, ఆశీర్వాదంతో నింపు నాయన, మేలుతో వారిని తృప్తిపరచమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి.
కృప వెంబడి కృపతో వారు నింపమని వేడుకుంటూ, ఎందరైతే మరి ఫోన్లు చేస్తున్నారో ప్రభా, మరి ప్రతి ప్రార్థన అవసరం నువ్వు కూడా వినండి తండ్రి. ఆమేన్ చెప్పండి ప్రభా. మరి మేము కూడా రాసుకొని ప్రార్థన చేస్తూ ఉంటుండగా వారి పక్షమున మరి ప్రభా వారి జీవితంలో కార్యాలను మీరు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. అద్భుతాలు జరుగునట్లుగా సహాయం చేయ ప్రభా, ఆశ్చర్య కార్యాలు జరుగునట్లుగా సహాయం చేయ ప్రభా. వారి జీవితంలో వారు చిరునవ్వుతో నింపబడడానికి, సంతోషంతో నింపబడడానికి, సమాధానంతో నింపబడడానికి వారికి ఉత్తరమును దయచేస్తామని ఆశపడుతున్నాను తండ్రి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.